డాలర్ ప్రాబల్యం తగ్గినంత వరకు కూడా అమెరికా ప్రాబల్యం తగ్గదు. దానికి భారతదేశం ప్రయత్నం చేస్తున్నది రూపీని తీసుకురావాలని. అలాగే చైనా కూడా యువాన్ని ఈ డాలర్ పోటీగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నది. కానీ అన్నిటికీ లిమిట్స్ ఉన్నాయి, ఆ హద్దుల దగ్గర ఆగిపోతున్నాయి. మరి దీనికి ప్రత్యామ్నాయంగా ఈ దేశాలు అన్నీ కలిసి ఆలోచించి మరొక 1-2 కరెన్సీలని తీసుకురాలేవా? ఇది ప్రయత్నం లోపమేనా? ఎందుకంటే ఎంతసేపు ఈ డాలర్స్లోనే వస్తువులు కొనటాలు కానీ, అప్పులు ఇవ్వటాలు కానీ, లేకుంటే ఏం వస్తువుల వినిమయం కానీ, ఏదైనా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ పేమెంట్స్ కానీ, దేశాలకి మధ్య పేమెంట్స్ కానీ అన్నిటికీ డాలర్స్ మీద ఆధారపడటం వలన అమెరికా ఆధిపత్యం రోజు రోజుకి ఎక్కువ అవుతున్నది. ఎప్పుడైనా సరే ఒక దేశాన్ని నాశనం చేయాలని తెలుస్తుందనుకోండి, ఆ దేశం మీద ఆంక్షలు పెట్టి ఆ అమెరికన్ డాలర్స్ వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళు ఇచ్చిన ఆ డాలర్స్ తీసుకోకూడదు అని చెప్పి అమెరికా తన కక్షను సాధిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రోజులు పోవాలని ప్రతి ఒక్కరు దీనికి ఆల్టర్నేటివ్